హాయ్ అండి, నేను మీ అభి. ఇది బ్యాంకాక్లో దిగేటప్పుడు వ్యూ అండి. చాలా బ్యూటిఫుల్గా అనిపించి క్యాప్చర్ చేశాను. ఇంకా దిగంగానే చక్కగా ఒక సిమ్ తీసేసుకొని కమ్యూనికేషన్ కోసం గ్రాబ్ కోక్ బుక్ చేసేసుకొని హోటల్కి వెళ్ళాం. అక్కడ లగేజ్ అంతా పెట్టేసి అక్కడ నుండి టైగర్ పార్క్కి వచ్చామన్నమాట. ఇక్కడ టైగర్ పార్క్లో వచ్చేసి పాప కూడా అంత ఎక్సైట్ అయిందండి. బేసిక్గా తనకు ఫస్ట్ అర్థం కాలేదు ఏంటిదంతా అని చెప్పి. లేటర్ ఒక్కసారి అక్కడ టైగర్స్ చూడంగానే వెళ్ళిపోతాను అని చెప్పి ఒకటే గోల్ అనమాట. ఇక్కడంతా డిఫరెంట్ టైగర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి జెయింట్, లార్జ్, మీడియం, స్మాలెస్ట్ కూడా ఉందన్నమాట. ఇంకొకటి టాబీ లాయన్, గోల్డెన్ టాబీ లాయన్ అంట. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాయన్. బట్ మేమైతే బిగ్ లైన్కి ఆప్ట్ చేసుకున్నాము. మా పేరెంట్స్ మేమంతా బిగ్ టైగర్కి ఆప్ట్ చేసుకున్నాము. మా పాపకేమో అలౌడ్ లేదు, తనకు ఓన్లీ కప్స్ అంటే బేబీ టైగర్స్ మాత్రమే అలౌడ్ అనమాట. సో ఫస్ట్ మా పేరెంట్స్ని పంపించిన తర్వాత వాళ్ళ ఎక్సైట్మెంట్ చూసిన తర్వాత మేము వెళ్దాంలే అని ఆగామన్నమాట. సో టైగర్ని పట్టుకోవచ్చు, బట్ ఓన్లీ వెనక సైడ్ నుండే. అండ్ ఆ ట్రైనర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. వాళ్ళ చెప్పినట్టే వినాలి, వాళ్ళు చెప్పిన దారిలోనే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే టైగర్స్ ఎప్పుడైనా సరే చాలా హార్ష్గా లేకపోతే చాలా యాంగ్రీ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ ట్రైనర్స్ చెప్పినట్టే ఫాలో అయిపోవాలి. లేటర్ నేను మా హస్బెండ్ లోపలికి వెళ్ళాము, మా పాపను మా పేరెంట్స్ దగ్గర ఉంచేసి. ఇంకా ఇక్కడికి రాగానే గార్డెన్ చాలా బాగుంది. టైగర్ని దూరం నుంచి చూసిన ఎక్స్పీరియన్స్ వేరు, ఇలా దగ్గరగా పట్టుకుంటే ఆహా టైగర్ అంటే ఇది అందుకు కాదు, దానికి ఒక స్పెషల్ ప్లేస్ యానిమల్ కింగ్డమ్లో అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఎంత బరువుగా చాలా రాయల్గా కూర్చుంది. అసలు ఎంత ఎక్సైటింగ్గా ఉందో, సేమ్ టైం అంతే భయంగా ఉందన్నమాట. ఎక్కడ లేస్తుందా ఏంటా అని చాలా వీడియోస్ చూసానండి. వాళ్ళు ఫీల్ అయినంత డబుల్ ఎక్సైట్మెంట్ నేను ఫీల్ అయ్యాను. ఆ ట్రైనర్ వచ్చేసి నన్ను తోక అది పట్టుకో అంటున్నాడు, కానీ ఆ టైగర్ తోక పైకి ఎత్తేస్తుంది. నాకేమో భయం వేస్తుంది. ఒక సైడ్ ఏమో భయం, ఇంకో సైడ్ ఏమో ఎక్సైట్మెంట్. పట్టుకోవాలని ఉంది, ఫోటో దిగాలని ఉంది, సేమ్ టైం భయంగా కూడా ఉందన్నమాట. ఇదిగో చూడండి, లేచి కూర్చుంది. నేను వచ్చినప్పుడే నా భయానికి అది కూర్చోడానికి రెండిటికి సరిపోయింది. అమ్మో చాలా పెద్దగా ఉంది. ఎక్కడ వెనక్కి తిరిగి నన్ను ఒక కొరికిందంటే అంతే సంగతి. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం ది బెస్ట్, చాలా బాగా అనిపించింది. దీంతోపాటు మా హస్బెండ్ కూడా వచ్చారు నాతో పాటు ఫొటోస్ క్లిక్ చేయడానికి. ఇదిగోని చూడండి, టంగ్ అవుట్ సింబల్ పెట్టింది. తర్వాత చూసుకున్నాను నేను ఫొటోస్, భలే ఫన్నీగా అనిపించాయి నాకైతే. మా హస్బెండ్ అయితే మీడియం దానికి వెళ్తానులే, నాకు చాలు, నీకు బాగా ఇంట్రెస్ట్ కదా, నువ్వు పెద్దదానికి వెళ్ళు అన్నారు. బట్ ఆయన పెద్దదానికి వచ్చాక ఆయన కూడా చాలా ఎక్సైట్ అయ్యారు. అసలు అమ్మో ఎంత రాయల్గా, ఎంత గ్రాండ్గా ఉందో. ఇక్కడ డిఫరెంట్ కేజెస్లో డిఫరెంట్ టైగర్స్ ఉన్నాయన్నమాట. టైగర్స్ని వీళ్ళు చాలా ఇదిగా ట్రైన్ చేశారు. అసలు నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. దీని తర్వాత మా పాపని తీసుకెళ్ళి కప్ ప్లేస్లో తీసుకెళ్ళామన్నమాట, అదే బేబీ టైగర్ ప్లేస్కి. ఇంకా తన ఎక్సైట్మెంట్ చూడాలి, అసలు వదలట్లేదు. అసలు దాన్ని అలా పట్టుకొని ఒకటే ఆట. దానికి కూడా నాలాగే భయం వేసింది, ఎందుకంటే మా పిల్ల వచ్చినప్పుడే ఆ టైగర్ కూడా లేచి కూర్చుంది. బట్ ఎంత ధైర్యం అండి పిల్లలకైతే. దాన్ని పట్టుకో, దాని దగ్గరికి వెళ్ళి కూర్చో అంటే అక్కడికి వెళ్ళి కూర్చుంది. ఇందాక మీకు చెప్పాను కదా ఇక్కడ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఇప్పుడు నేను మీకు తీసుకెళ్ళేది వచ్చేసి ఇదంతా బేబీ టైగర్ ప్లేస్ అనమాట. ఇగోండి స్మాల్ రెండు రకాలు ఇటు సైడ్ ఉన్నాయి కిడ్స్ కోసం చెప్పి. అండ్ కిడ్స్ పెద్దవాటికి అలౌడ్ లేరనమాట ఒక సర్టన్ ఏజ్ వరకు. తర్వాత ఇది వచ్చేసి రైడ్ స్టేషన్ అనమాట. ఇక్కడ రైడ్కి వెళ్ళి మన వెనకాలే టైగర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. టైగర్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి మనకు ఆ రైడ్ అవుతున్నంతసేపు. బట్ మేమేం అది ఆప్ట్ చేసుకోలేదు. బట్ మీకు అది చూపిద్దామని అటు సైడ్ తీసుకొచ్చాను. ఇదిగోండి దీంట్లోనే ఉంటాము. ఇదంతా కిడ్స్ ప్లేసే, ఎవరు కావాలంటే వాళ్ళు వెళ్ళొచ్చు టికెట్స్ తీసుకొని.
అండ్ ఇదంతా ఒక కారిడోర్లా ఉందండి. అటు ఇటు చాలా రకాల టైగర్స్ పెట్టారనమాట. ఎన్ని టైగర్స్ అంటే ఇన్ని టైగర్స్ ఒక్కటే ప్లేస్లో చూడడం. ఇదిగోండి బిగ్ జైంట్ టైగర్ అంట. అండ్ ఇటు వచ్చేసి మీడియం గోల్డెన్ టాబీ. ఇందాక మీకు చెప్పాను కదా డిఫరెంట్ బ్రీడ్ ఆఫ్ టైగర్ ఉంటుందని చెప్పి. అది కనిపించలేదు, ట్రై చేసాం దూరం నుంచి చూడడానికి, కానీ బట్ అది కూడా నార్మల్ టైగర్ లాగే అనిపించింది. కానీ దానికి స్కార్స్ అంతగా ఇదిగా డార్క్గా లేవు, గోల్డెన్ కైండ్ ఆఫ్ కలర్ ఉందన్నమాట. అండ్ ఈ కారిడోర్ వచ్చేసి ఇంకో టైగర్ జోనే. ఇక్కడ కూడా టైగర్స్ అంటే షిఫ్ట్ ప్రకారంగా తీసుకొస్తుంటారు అనుకుంటా చూపించడానికి. అలా ట్రైన్ చేసి వాళ్ళకు కూడా ఆరితేరిపోయి ఉంటారు కదా, ఎలా ఇక్కడ ఎప్పుడు ఎలా తీసుకురావాలి టైగర్ని అని. ఒక్కొక్క టైగర్ అలా తిరుగుతూ ఉంటే ఎంత భయం వేసిందో, బట్ చూడటానికి కూడా అంత ఎక్సైట్మెంట్ అనిపించిందండి. ఇంక ఈ టైగర్స్ అన్నీ కూడా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాయండి. దేని టర్న్ వస్తే అది వస్తాయి అనుకుంటా బయటికి. బట్ అమ్మో, ఇది పెద్ద సాహసం అనే చెప్పాలి. కానీ ది బెస్ట్ లైఫ్లో బకెట్ లిస్ట్ అని చెప్పచ్చు. అండ్ ఇది వచ్చేసి సెల్ఫీ జోన్. ఇక్కడ ఫొటోస్ క్లిక్ చేసుకోవాలనిపిస్తే క్లిక్ చేసుకోవచ్చు. అంటే టైగర్స్ ఏముండవు, వీళ్ళు చిన్న ఫోటో బూత్స్ లాగా సెటప్ చేశారనమాట. టైగర్ పార్క్ అది ఇది అని చెప్పేసి అక్కడ ఫొటోస్ దిగచ్చు. ఇంకా అక్కడి నుంచి మేము డాల్ఫినేరియంకి వెళ్ళిపోయాము. డాల్ఫినేరియంలో సీల్ షో అండ్ డాల్ఫిన్ షో అనమాట. మేము దానికి బుక్ చేసుకున్నాము. దీంట్లో కూడా డిఫరెంట్ సీటింగ్స్ ఉన్నాయి. మేము నార్మల్ రెగ్యులర్ సీటింగ్ బట్ ఫ్రంట్ సీటింగ్ బుక్ చేసుకున్నాము. సో దట్ వ్యూ చాలా బాగుండాలి అని. వీళ్ళు వచ్చేసి ట్రైనర్స్ సీల్కి ఇంకా డాల్ఫిన్కి. అసలు వీళ్ళ ఫొటోస్ ఇక్కడ పెట్టడానికి వాళ్ళు చేయడానికి లిటరల్లీ డిజర్వింగ్ అండి. ఎంత బాగా ట్రైన్ చేశారో అంతే పర్ఫామ్ చేశాయి. ఇది వచ్చేసి కెఫ్టేరియా. ఈ డాల్ఫినేరియంలో ఈ కెఫ్టేరియా కూడా చాలా స్పెషల్గా ఉంది. ఫుడ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది, ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ. అండ్ ఇవి వచ్చేసి ప్రైజెస్ అనమాట. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ ఇంకా వేడికి అట్మాస్ఫియర్కి ఇంకా ఏదో ఒకటి తీసుకోవాల్సిందే అన్న ఫీలింగ్ వచ్చిందిలేండి మేము చేసిన ఆ జర్నీకి. అండ్ ఇక్కడ ఈ డాల్ఫిన్ డ్యాన్స్ కూడా ఒక చిన్న సెటప్ చేశారనమాట. ఒక ఆవిడ సాంగ్ పాడుతూ ఉంటే అక్కడ మా పాప ఈ డాల్ఫిన్ని చూసి చాలా ఎక్సైట్ అయింది, కానీ సిగ్గుపడిపోతుంది అనమాట దాని దగ్గరికి వెళ్ళడానికి. సో ఫైనల్గా నేను కొంచెం సేపు తీసుకెళ్ళి దాంతో ఆడించాను. ఆ తర్వాత ఇంకా మా డాల్ఫిన్ షో టైం వచ్చేసేది అనమాట. ఇదంతా ఒక కైండ్ ఆఫ్ పూల్ లాగా సెటప్ చేసి దాని చుట్టూరా సీటింగ్ పెట్టారు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా డాల్ఫిన్స్ షో. నేను ఇంకా చాలా కొన్ని క్లిప్స్ పెట్టాను, ఎందుకంటే ఈ షోకి లైఫ్ టైంలో ఒక్కసారైనా వెళ్ళాలి. నేను మంచి క్లిప్స్ అన్నీ పెట్టలేదు, ఓన్లీ కొన్నే పెట్టాను. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మీరు మిస్ అవ్వద్దు అని చెప్పి. చాలా బాగుంది అసలు షో అయితే. మేము ఉన్నంతసేపు చూస్తూనే ఉన్నాము. అండ్ మధ్యలో చిన్న సర్ప్రైజెస్ అన్నమాట. నిజంగా ఈ డాల్ఫిన్స్కి ఇంత ప్యాంపరింగ్ కావాలా అనిపించింది. ఫస్ట్ మాకు వచ్చేసి సీల్ షో పెట్టారనమాట. ఈ సీల్స్కి ఫుడ్ ఇస్తూ ఉన్నారు. అండ్ ఈ ఫుడ్ బట్టి అవి కూడా ట్రైన్ చేసినవన్నీ కూడా మనకి పర్ఫామ్ చేసి చూపిస్తున్నాయి. సో ఫస్ట్ వచ్చేసి రింగ్స్ టర్న్ చేయడం మనమే చేయలేమండి బాబు. వీళ్ళు ఎలా చేశాయో అసలు. వీళ్ళకున్న అడ్వాంటేజ్ అంతటిని వీళ్ళు చాలా చక్కగా యూజ్ చేసుకున్నారు. అవి కూడా అంతే బాగా పర్ఫామ్ చేశాయి. ఇగోండి చూడండి, అతన్ని మెచ్చుకోవాలనిపించింది అసలు. ఆ ఫుడ్ ఒక్కొక్క ఫుడ్ ఇవ్వడం, ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనమాట. చిన్న ఫిషెస్ లాగా ఫుడ్ పెడుతున్నారు అనమాట. సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక మంచి మ్యూజిక్ పెట్టారు బ్యాక్ సైడ్. ఇంకా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఇలా మొత్తం రింగ్స్ అన్నీ పడేశారు. రింగ్స్ పడేసి డాల్ఫిన్స్ అన్నింటినీ తీసుకురమ్మన్నారు అనమాట. మేము ఇంకొకదాని తర్వాత ఒకటి అవి కూడా మంచి సీక్వెన్స్లో ఉన్నాయండి. మీరు చేయాలి అంటే అవి చేస్తున్నాయి అన్నమాట. అంటే ఏదో మన స్కూల్ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చినట్టే అయిందండి లిటరలీ.
అసలు ఎంత బాగా చేస్తున్నాయో ఆ డాల్ఫిన్స్ అయితే. నిజంగా మాటలు అర్థమైన వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేరేమోనండి, అంత బాగా చేశారు ఇవి అన్నీ కూడా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, వాళ్ళు ఒక చిన్న లాకెట్ లాంటిది వేసుకున్నారనమాట మెల్లో. సో ఆ లాకెట్ ఒక్కొక్కసారి నోట్లో పెట్టుకుంటున్నారు, సో దట్ వాళ్ళకి ఐ మీన్ ద డాల్ఫిన్స్కి అండ్ ట్రైనర్స్ ఇద్దరికి ఒక కోడ్ వర్డ్ లాగా అండ్ ఒక సింక్ ఉండేలాగా అనమాట. సో దాని త్రూ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు. అండ్ ఇలా బాల్ వేయంగానే ఒక డాల్ఫిన్ ఇంకో డాల్ఫిన్కి పాసింగ్ అంట, ఇలా సర్కిల్ మొత్తం చేశారండి. అసలు ఎవరిని మెచ్చుకోవాలో నాకైతే ఒక్క సెకండ్ కూడా అర్థం కాలేదు. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా చిన్న చిన్న సర్ప్రైజెస్ అని చెప్పేసి, ఇలా మాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఫ్రమ్ నోవేర్ ఒక్కసారిగా డాల్ఫిన్స్ అన్నీ ఏం చేశాయో చూడండి మీరే. వావ్, ఇదైతే నిజంగా మొత్తం ఆడిటోరియం అంతా అరుస్తూనే ఉన్నారు. అసలు ఎలా చేశారా దేవుడా అని. మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్స్ లాగా ఇలా లైన్లో వెళ్ళడం అంట. ట్రైనర్స్ చెప్పడం బాగుంది, ఈ డాల్ఫిన్స్ చేయడం బాగుంది. అసలు ఎలా రా దేవుడా అనిపిస్తుంది నాకు ఇప్పటికీ కూడా. అసలు ఎంత సింక్లో ఉన్నాయో అవైతే. ఇంకా ఇలా ఇదొక్కటే కాదండి, ఇలాంటి విన్యాసాలు చాలా చేశాయి. నేను మీకు అన్నీ పెట్టలేదు, ఇదిగోండి ఇప్పుడు చూసారా, రింగ్స్ లోపల నుంచి వెళ్ళడం అంట, మామూలుగా ఫ్లై చేయడం కాదు, రింగ్స్ లోపల్లోకి జంప్ చేసి వాటర్లో పడడం అంట. ఇంకేమైనా ఉందా అండి? ఇదంతా జస్ట్ చిన్న ట్రైలర్ అండి. ఈ నిజంగా లైవ్ షోలో చూస్తే కనుక మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫర్ షూర్ మీరు పెట్టిన డబ్బులకి అయితే అప్సెట్ అవ్వరండి. దీంట్లో మేము పెట్టింది ఎక్కువే, బట్ షో చూసిన తర్వాత అసలు డబ్బుల విషయమే మర్చిపోయామన్నమాట. చూసారా, అమ్మాయి డాల్ఫిన్ మౌత్ మీద కాళ్ళు పెట్టి ఈ పర్ఫార్మెన్స్ చేసింది. సో ఇలాంటివి చాలా చిన్న చిన్నవి కాదు కదండి, అది ఎన్ని సంవత్సరాలు లేకపోతే ఎన్ని నెలలు అయి ఉండొచ్చు, బట్ వాళ్ళ ప్రాక్టీస్ వల్లే కదా ఇదంతా కుదిరింది. వీళ్ళందరి ట్రైనర్స్ ఫొటోస్ బయట పెట్టారు అంటే ఇలాంటి గొప్ప గొప్ప పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం వల్లే అనిపించింది. ఇది వన్ టైంది కాదండి, 3 to 4 షోస్ ఉంటాయి వీళ్ళ డేకి. అసలు ఎంత మెచ్చుకున్నా తక్కువే. అసలు డాల్ఫిన్స్ మౌత్ మీద నిలబడ్డాయి చూసారా, నోటి మీద. అలా నోటి మీద మామూలుగా నిలబడడానికే మనకు ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటాము, అలాంటిది నోటి మీద నిలబడి ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఇస్తుంటే అసలు ఆస్ట్రక్ ఉండకుండా ఎలా ఉంటాం చెప్పండి. బట్ బ్యాంకాక్ వెళ్ళిన ఎవరికైనా, అంటే స్పెషల్లీ పటాయా వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా డాల్ఫినేరియం డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫోటోగ్రాఫ్స్ కూడా ఆప్షన్ ఉంది, మనము ఫొటోస్ తీసుకోవచ్చు ఈ డాల్ఫిన్స్తో. సేమ్ టైం డాల్ఫిన్స్తో స్విమ్ టైం కూడా ఉందన్నమాట. మొత్తం సెషన్ ఎండ్ అయిపోయిన తర్వాత వీటన్నిటికీ సెపరేట్గా పే చేయాలి. సో అండ్ మధ్యలో ఈ డాల్ఫిన్స్ అయితే డ్రాయింగ్ కూడా చేశాయండి. మేము వెళ్ళిన సెషన్లో అయితే ఆ డాల్ఫిన్స్కి చేసిన పెయింటింగ్కి $500 పే చేశారన్నమాట. ఇప్పుడు మేము దిగిన ఫోటో ఏదైతే మీరు చూసారో ఆ ఫోటో వచ్చేసి $100 అనమాట. యూజువల్గా మేము వెళ్ళి ఎక్కడ ఫొటోస్ క్లిక్ చేసుకోము, ఇలాగా వాళ్ళు తీస్తాము అన్నప్పుడు. బట్ ఇదంతా మంచి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు తీసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఇంకా డాల్ఫినేరియం చూసాక డైరెక్ట్గా హోటల్కి వచ్చేసాము. హోటల్కి వచ్చి చెక్ఇన్ చేసాం. ఫైనల్గా మాకు మార్నింగ్ 4:30కి దిగడం వల్ల మార్నింగ్ చెక్ఇన్ దొరకలేదు. సో అరౌండ్ 2 o'clock or 3 o'clock చెక్ఇన్ చేసామన్నమాట. కొంచెం ఒక్కసారి ఒక 2 hours అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ విజృంభిద్దాము అని ఇంకా రూమ్కి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ ఏం చేద్దామా అని ఆలోచించాను. అండ్ ఇక్కడ వచ్చి ఫ్రిడ్జ్లో మనకి కొన్ని బెవరేజెస్ కూడా పెడతారు. సో ఇందులో వచ్చేసి 2 వాటర్ బాటిల్స్ మాత్రమే ఫ్రీ, మిగతావి ఇవన్నిటికీ మనము వదిలేసేటప్పుడు పే చేసే వెళ్ళాలన్నమాట. ఇంకా అంతా నీట్గానే ఉందండి. లైక్ మేము పెట్టిన అమౌంట్కి మాకు చాలా అనిపించింది.
ఎందుకంటే మేము రూమ్స్లో ఉండాము అండ్ ఫర్ షూర్ మేము ఫిక్స్ అయ్యాము. సో ఉండే కాసింత టైంకి వ్యూ కానీ ఆర్ఎల్స్ పెద్ద స్పేషియస్ రూమ్ ఆర్ పూల్ ఇవన్నీ మాకు నెసరీ అనిపించలేదు. ఎందుకంటే మేము ఒక్క పడుకోవడానికి మాత్రమే రూమ్కి వెళ్ళేది మాకున్న ఈ 2.5 డేకి. సో దాంట్లో మాకు ఎంతవరకు సఫిషియంట్ మేము అది మాత్రమే బుక్ చేసుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసి హోటల్ రిసెప్షన్. చాలా డీసెంట్ అండ్ నీట్గా అనిపించిందండి. చాలా క్లాస్గా కూడా ఉంది. అండ్ ఇదంతా వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఏరియా అన్నమాట. ఇక్కడ కూడా కూర్చొని తినొచ్చు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి 100 బాత్స్ది, ఒకటి వచ్చేసి 150 బాత్. 100 బాత్ వచ్చేసి బేసిక్ బ్రేక్ఫాస్ట్. ఈ 150 వచ్చేసి మనము చూస్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఇందులో నాకు నచ్చనిది అయితే వీళ్ళు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వలేదు. ఇంకా మేమే ఒక్కొక్కరికి 100 బాత్స్ పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ తినేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బేసిక్ది. అండ్ ఇది వచ్చేసి పూల్ ఏరియా. ఇంకా ఈ పూల్ ఏరియాలో మనము ఒక సర్టెన్ టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఆ టైంలో వెళ్ళి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మేమున్న ఒక 1 డేకి మేమేం పూల్ యాక్సెస్ తీసుకోలేదు. బట్ చూడ్డానికి చాలా బాగా అనిపించింది. మార్నింగ్ టైం వస్తే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది కదా. ఇంకా అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము అనమాట. చూడండి, బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి సాలెడ్, వాటర్ మిలన్, పైనాపిల్, బటర్, డిఫరెంట్ జామ్స్, బ్రెడ్ టోస్ట్, ఇంకా ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు. అండ్ కాఫీ కూడా. కాఫీ మీకు తెలిసిందే కదా, డికాషన్ టైప్ అనమాట. మిల్క్ ఏమి ఇవ్వలేదు. ఇంకా ఆ రోజు వాకింగ్ స్ట్రీట్కి వెళ్దామనుకున్నాం అనమాట ఇంక తర్వాత. బట్ ఈ వాటర్ ఫెస్టివల్ వల్ల కొంచెం పైనే చూసి రాగలిగాము. ఇంకా ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక మంచి మసాజ్ పార్లర్కి వెళ్ళామన్నమాట. ఈ మసాజ్ పార్లర్లో ఇంకా మా పాప కూడా చేయించుకుంటా అన్నట్టు కూర్చుంది. ఇంకా వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా మా పాపను చూసి చిన్నపిల్ల అన్నట్టు చిన్నగా మసాజ్ చేశారనమాట. అది మెమరీగా ఉండాలి అని చెప్పి నేను క్లిక్ చేసుకున్నాను. ఇదండి మా ఫస్ట్ డే ఆఫ్ బ్యాంకాక్ ట్రిప్. సర్వే జన సుఖినో భవంతు.